బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహామేధావి పాములపర్తి వెంకట నరసింహారావు. భారతదేశ రాజకీయ చరిత్రలో సంస్కరణల ప్రధానిగా పేరుగాంచిన వైవిధ్యమైన పాలకుడు. మౌనమునిగా భారతదేశానికి ఎనలేని సేవలు చేసిన మహోన్నత నాయకుడు. తెలంగాణ టీవీగా పేరుగాంచిన పీవీని ఇప్పుడు భారతదేశ అత్యున్నత పురస్కారం వరించింది. తెలంగాణ జాతి గర్వించేలా కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న పురస్కారం ప్రకటించింది. పివి నరసింహారావు తెలుగువారు గర్వపడే ఓ మహోన్నత వ్యక్తి. ఆయన రూపం, తేజం ఇప్పటికీ ప్రజల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. నిత్యం గంభీరంగా ఉంటూ మౌనమే ఆయుధంగా మార్చుకున్న అపర మేధావి, ఓ బహుభాషావేత్త. తెలుగు జాతి కీర్తిని హస్తిన వీధుల్లో రెపరెపలాడించిన గొప్ప నేత. దక్షిణ భారతీయులు సగర్వంగా తలెత్తుకునేలా దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతులేని కష్టాల కడలిలో ఉన్న దేశాన్ని తన అపర మేధావితనంతో అనేక సంస్కరణలు చేపట్టారు. దేశం తిరిగి తలెత్తుకుని గగన వీధులలో విజయ పతాకం ఎగరవేసేట్టు చేశారు. ఒకటా రెండా, ఎన్నో సమస్యలను అధిగమించి మందగించిన భారత ఆర్థిక వ్యవస్థకు తిరిగి జీవం పోసిన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్మాబాయి సీతారామరావు దంపతులకు పివి జన్మించారు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు పివిని దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అతన్ని బహిష్కరించారు. అనంతరం ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి 1940 నుంచి 1944 వరకు న్యాయశాస్త్రం చదివారు. అనంతరం స్వతంత్రోద్యమంలోనూ హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిల్తో కలిసి పనిచేశారు. కరీంనగర్ జిల్లా మంత్రి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుంచి 1971 వరకు మంత్రి పదవులు నిర్వహించారు. వివాదాల జోలికి పోని అతడు వ్యక్తిత్వం, రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని సాధించి పెట్టాయి. ముఖ్యమంత్రిగా పివి పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చారు. 1972 శాసనసభ ఎన్నికల్లో 70% వెనుకబడిన వారికి అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారు. తరువాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన పివి నరసింహారావు అక్కడ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2 సార్లు హన్మకొండ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన పివి అనంతరం మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1980 నుండి 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి శాఖలను నిర్వహించారు. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. తనకంటూ ప్రత్యేక గ్రూపులు లేని పివి అందరికీ ఆమోదయోగ్యుడిగా కనపడ్డారు. అందరి మద్దతుతో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా 5 ఏళ్లు పరిపాలన సాగించడం పివి రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. ముల్కీ నిబంధనలు
సమ్మతమైనవి, దాన్ని సుప్రీంకోర్టు కూడా రాటిఫై చేసిందని అన్నందుకు ఆయన ముఖ్యమంత్రి పదవి పోవాల్సి వచ్చిందనమాట. అట్లా తెలంగాణ సంబంధించినటువంటి కాన్షియస్నెస్ కూడా ఆయనకు ఉంది. అంతేకాకుండా ఇవాళ మనం చూస్తున్నటువంటి రెసిడెన్షియల్ స్కూలు ఇవి రావటం వెనుక కూడా ఆయన దోహదం ఉంది. తెలుగు అకాడమీ ఏర్పడడం వెనుక కూడా ఆయన దోహదం ఉంది. అట్లాగే ఆయన న్యూ ఎకనామిక్ పాలసీస్ తర్వాత డెఫినెట్గా దేశంలో సంపద పెరిగింది. దాని పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయనుకోండి. ఏంటంటే వలసలు పెరిగాయి, దానికి ఇంకొక కోణం కూడా ఉంది. ఆయన బ్రతికున్నప్పుడే ఒక మాట ఏమన్నాడంటే, మానవీయ ముఖంతో ఈ సంస్కరణలు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం తర్వాతి ప్రభుత్వాలకు ఉండే, అది జరగలేదు అని చెప్పి ఆయన బాధపడ్డాడు. ఆయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో సంబంధం ఉన్నవాడు, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వాళ్ళల్లో ఆయన ఒకడు. నాగ్పూర్కు వెళ్ళి ఇక్కడికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కి ఆయుధాలు సప్లై చేశాడు, ఆయన తుపాకులు సప్లై చేశాడు. అటువంటి చరిత్ర కూడా ఆయనకు ఉంది. ఆయన రాసిన గొల్లరామవ్వ కథ తెలుగు సాహిత్యంలో ఒక అపురూపమైనటువంటి కథ. కనుక ఇన్ని ఘనతలు ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం అనేది వరంగల్ ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, భారతదేశ ప్రజలు కానీ సంతోషించే విషయం. పివి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో గొప్ప పరిణామాలు చోటు చేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునర్జీవం కల్పించేందుకు సంస్కరణలకు బీజం వేశారు. ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి సంస్కరణలకు ఊతమిచ్చారు. తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి ఆ సంస్కరణల పర్యవసానమే. అందుకే పివిని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కీర్తిస్తారు. ఇక పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణిచివేసిన ఘనత పివి ప్రభుత్వానిదే. మరోవైపు 1998లో వాజ్పేయి ప్రభుత్వం పూర్తి చేసిన అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పివి ప్రభుత్వమే. తెలంగాణ బిడ్డగా భారతరత్న రావటం నిజంగా కూడా మనందరికీ గర్వకారణం. ఈ భారతరత్న పివి గారికి ఇవ్వాలని చెప్పి ఆనాటి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు అనేక సందర్భాలలో మరి వారి గురించి భారతరత్న ఇవ్వాలని చెప్పి మరి అనేక కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ మేరకు మరి భారతరత్న రావటం నిజంగా కూడా తెలంగాణ వాదులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి పివి గారి పేరిట శత జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా, వైభవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశ విదేశాలలో కూడా నిర్వహించినటువంటి సందర్భాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు ఈరోజు. దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి, దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్ళే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న, దానికి ఇవ్వడం అనేది మనం తెలంగాణ ప్రజలు అందరం చాలా సంతోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరం కూడా చాలా వీఆర్ వెరీ ఎక్సైటెడ్. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పివి రచన వ్యాసంగాన్ని వదిలిపెట్టలేదు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన 1000 పడగల పుస్తకాన్ని సహస్రాఫన్ పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. అతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అతని రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్సైడర్ పేరుతో రాసిన పివి ఆత్మకథ. తన ఆత్మకథ 2వ భాగం రాసే ఉద్దేశం కూడా పివికి ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే 2004 డిసెంబర్ 23న పివి నరసింహారావు కన్నుమూశారు. పివి నరసింహారావు మరణించిన తర్వాత ఈ అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగలేదు. అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరికీ న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం, వారికి అక్కడ ఒక స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడం సాధారణంగా జరిగేది. కానీ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ సమన్వయకర్త సోనియా గాంధీకి ఇష్టం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పివి అంత్యక్రియలు హైదరాబాద్ లో చేసేలా ఆయన కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఢిల్లీ నుంచి పివి నరసింహారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చే క్రమంలో
కొద్దిసేపు కాంగ్రెస్ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచాలన్న అనుమతించలేదు. హుస్సేన్ సాగర్ తీరంలో అతని అంత్యక్రియలు పూర్తి చేశారు.